దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 527 పాయింట్ల నష్టంతో 83,451 వద్ద ముగిసింది. నిఫ్టీ 165 పాయింట్లు కోల్పోయి 25,597 వద్ద స్థిరపడింది. ప్రధానంగా ఐటీ, మెటల్ సెక్టార్లు దారుణంగా పడిపోయాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 527 పాయింట్ల నష్టంతో 83,451 వద్ద ముగిసింది. నిఫ్టీ 165 పాయింట్లు కోల్పోయి 25,597 వద్ద స్థిరపడింది. ప్రధానంగా ఐటీ, మెటల్ సెక్టార్లు దారుణంగా పడిపోయాయి. ఇక భారీగా నష్టాలు దేశీయ స్టాక్ మార్కెట్లు ఉన్నాయి. మనతో మాట్లాడేందుకు మార్కెట్ ఎనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఈరోజు చూసాం మార్కెట్లు చాలా లాస్లో ఉన్నాయి. ఎట్లా చూస్తారు? అంటే ప్రధానంగా కూడా ఐటీ, మెటల్ సెక్టర్లు పడిపోయినట్టుగా ఉన్నాయి. ఏవేవి ఎక్కువ లాస్లో ఉన్నాయండి? యాక్చువల్గా గత 3 రోజుల నుంచి కూడా బాగా లాసెస్ లో ఉన్నాయండి. 56,200 దాకా వచ్చింది మొన్న. అక్కడి నుంచి దాదాపు 500 పాయింట్స్ పడిపోయింది. ఇవాళ ఒకరోజే 274 పాయింట్లు ఫాల్ అయింది మార్కెట్స్. మీరు అన్నట్టు మేజర్ గా ఐటీ స్టాక్స్ బాగా డౌన్ ట్రెండ్ వచ్చాయి. అంతకుముందు బాగానే పైకి వచ్చాయి. గత 3 నెలల నుంచి కూడా ఐటీ స్టాక్స్ ఒక రోజు పెరుగుతున్నాయి, ఒక రోజు తగ్గుతున్నాయి. అలాగే ఇన్ఫోసిస్ భారీగా బైబ్యాక్ ఆఫర్ ఇచ్చింది 1800కి, అయినా కానీ ఇది స్టాక్స్ పెరగట్లేదు. ఐటీ స్టాక్స్ అయితే బాగా వచ్చాయి. అలాగే రిజల్ట్స్ చూసుకున్న ఐటీ స్టాక్స్ కొన్ని యావరేజ్ రిజల్ట్స్ ఇచ్చాయి, చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇవ్వలేదు. ఈ లే ఆఫ్లు ఇవన్నీ కూడా ఫియర్ అవడంతో కొంచెం స్టాక్స్ అయితే పడుతున్నాయి. అలాగే ఇంకా చూసుకుంటే ఆటోమొబైల్ ఇవాళ బాగా పడ్డాయి. హీరో మోటార్ వచ్చి 4% ఫాల్ అయింది, సేల్స్ తగ్గాయని న్యూస్ వచ్చింది. అలాగే ఏషియర్ మోటార్ 1% ఫాల్ అయింది. అలాగే ఈ మేజర్ గా మారుతి కూడా ఒక 4% ఫాల్ అయింది. సో ఇవన్నీ ఏంటంటే రిజల్ట్స్ కానీ సేల్స్ కొంచెం తగ్గాయని చెప్పడం వల్ల ఇవన్నీ ఫాల్ అవుతున్నాయి అన్నమాట. అంటే శ్రీరామూర్తి గారు, అంటే ఎందుకు ఇంత లాస్ లోకి వెళ్ళింది? అంటే ప్రధానంగా ఇక్కడ లాభపడిన స్టాక్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు అండి? ఇవాళ కొంచెం లాభపడిన స్టాక్ చూస్తే టైటాన్ ఒకటి రిజల్ట్ బాగా ఉందని 3.2% లాభం వచ్చింది. టైటాన్ ఒకటే బాగా ప్రాఫిట్ లో ఉంది. అలాగే చిన్న మిడ్ క్యాప్ తప్ప డిమార్ట్ ఒకటి పెరిగింది. మిగతా అన్ని కూడా సెన్సెక్స్ కానీ నిఫ్టీ కంపెనీస్ అన్ని కూడా డౌన్ అయ్యాయి. అయితే ఏంటంటే ఇది కొంచెం బాగా ర్యాలీ వచ్చింది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ మంత్ బాగా ర్యాలీ వచ్చింది. సో అది ప్రాఫిట్ బుకింగ్. ఏది మిగతా సెక్టార్స్ ఐటీ అయితే ఇంకా ప్రాఫిట్ లోకి అసలు రాలేదు కాబట్టి అవి బార్గెన్ ఇంకా డౌన్ ట్రెండ్ లోనే కంటిన్యూ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ట్రంప్ వెనిజులాకి వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ అంటే వీలైతే యుద్ధానికి కూడా దిగుతానంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. అంటే ఇవన్నీ కూడా రీజన్స్ అవ్వచ్చా అండి స్టాక్స్ పడిపోవడానికి? అవునండి, ఇవాళ మేజర్ గా రీజన్ అదే ఉందండి. ప్రపంచం అంతా అన్సర్టనిటీ అయిపోయింది మళ్ళీ ఒకసారి. అలాగే షట్ డౌన్, యుఎస్ ఇంకా షట్ డౌన్ నుంచి బయటకు రాలేదు. అలాగే ఎఫ్ఐస్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా భయపడుతున్నారు అనమాట. సో దానివల్ల ఈ మార్కెట్స్ అన్ని కూడా, ఇండియన్ మార్కెటే కాదు అన్ని మార్కెట్లు డౌన్ అయినాయి. వాళ్ళ వెంజులాకి ఇది ఇవ్వటం కూడా పెద్ద, ట్రంప్ అసలు యుద్ధం వస్తుందా? ఎందుకంటే అటు యుఎస్, రష్యా వీళ్ళందరూ కూడా వెంజులాకి సహాయం చేస్తున్నారు. మళ్ళీ ఒక యుద్ధం అనేది రాకుండా చూడాలని చెప్పి యుఎన్ కూడా ట్రై చేస్తుంది. బట్ ఏమవుతుంది అన్నట్టుంది. యుద్ధం అయితే మేఘాలు అయితే కమ్ముకుంటున్నాయి. అంటే ఇప్పుడు ఈ వీక్ అంతా కూడా అట్లానే ఉండొచ్చా అండి? ఏమైనా మళ్ళీ చేంజెస్ అయ్యే ఉండొచ్చా? ఎట్లా ఉండొచ్చు? రేపు యాక్చువల్గా ఇండియన్ మార్కెట్ కి సెలవు అండి. సో ఈ సెలవు కాబట్టి కొంచెం రేపు క్లారిటీ వస్తుంది. ఎల్లుండి కొంచెం బాగా తగ్గాయి కాబట్టి మళ్ళీ బార్గెన్ హంటింగ్ లాగా మళ్ళీ బై అండ్ డిప్స్ లాగా కూడా జరగచ్చు. అంటే మేజర్ గా 25,000 ఇది నిఫ్టీ చూసుకుంటే 25,500, 400 మేజర్ సపోర్ట్స్ అండి. అక్కడ మేజర్ గా సపోర్ట్ వస్తుంది. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ.